హలో వ్యూయర్స్, నేను డాక్టర్ అరుణ, మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ రన్ చేస్తున్నానండి గుంటూరులో, కొత్తపేటలో. ఈ రోజు నేను మీకు ఎగ్స్ పెట్టిన తర్వాత కొన్ని టిప్స్ చెప్తాను. అవి ఫాలో అయితే మనకి ప్రెగ్నెన్సీ చక్కగా వస్తుంది. నెంబర్ 1 టిప్ ఏంటంటే, అస్సలు మన బాడీ టెంపరేచర్ పెరగకూడదు. మన బాడీ టెంపరేచరు ఫీవర్ రావడం కానీ, కొంచెం వేడిగా ఉన్న ప్లేస్లో ఉండటము, హాట్గా ఉండటము, అలాగా ఏం కాకుండా బాడీ టెంపరేచరు రెగ్యులర్గా ఉండాల్సిన దానికన్నా 1 డిగ్రీ కూడా పెరగకుండా చూసుకున్నామంటే ఎంబ్రియో చక్కగా ఇంప్లాంట్ అవుతుంది. ఫస్ట్ థింగ్. రెండో థింగ్ ఏంటంటే, చాలా సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉండాలి. మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు, టెన్షన్లు, స్ట్రెస్ ఏమీ లేకుండా ప్రశాంతంగా, మనసులో భయం ఏమీ లేకుండా ఉంటే మంచిగా ఉంటుంది. అండ్ మీకు ఏమైనా బాధగా, భయంగా, ఏమైనా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఎవరో ఒకరితో చెప్పేసుకోండి. మంచి ఫ్రెండో, లేకపోతే హస్బెండో, మదరు, ఎవరో ఒకరితో మనకున్న మనసులో ఉన్నాయన్నీ ఎవరో ఒకరితో షేర్ చేసేసుకుంటే మైండ్ అంతా ఫ్రీ అయిపోతుంది, రిలాక్స్ అయిపోతుంది, చక్కగా ఉంటుంది. థర్డ్ విషయం ఏంటంటే, పడుకోవడానికి ఒక 10 నిమిషాల ముందు ప్రశాంతంగా, ఏ ఫోన్లు, ఈ టీవీలు లేకుండా ఒక 10 నిమిషాలు, 20 నిమిషాల ముందు చక్కగా ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకొని పడుకున్నారంటే మైండ్ అంతా కామ్గా ఉంటుంది, రిలాక్స్ అవుతుంది, హార్మోన్స్ అన్నీ చక్కగా రిలీజ్ అయ్యి ప్రెగ్నెన్సీ వస్తుంది. అండ్ మంచి నరిషింగ్ ఫుడ్ తీసుకోవాలి. మంచి నరిషింగ్ ఫుడ్ అంటే ఎగ్స్, కొంచెం సలాడ్స్, బాగా కారాలు, మసాలాలు అలాంటివన్నీ అవాయిడ్ చేసేసుకొని ఈ సలాడ్స్, ఎగ్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల మోషన్స్, వామిటింగ్స్ రావటం, గట్ డిస్టర్బెన్సెస్, వాటి వల్ల యూట్రైన్ మొబిలిటీ ఏమి లేకుండా చక్కగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, 5th టిప్, మన మీద మనకి పూర్తి నమ్మకం ఉండాలి. నేను ఏదైనా చేయగలను, నాకు మంచే జరుగుతుంది, నేను అనుకున్నది సాధించగలను అని మన మీద మనం నమ్మకం పెట్టుకుంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఇంకొకటి 7th టిప్ ఏంటంటే, చాలామంది అడుగుతూ ఉంటారు, పడుకోవాలి, బెడ్ నుంచి లేవద్దంటున్నారు, పడుకోవద్దంటున్నారు, కదలొద్దంటున్నారు మా మదర్, మా ఇంట్లో వాళ్ళని. అలా చేయొద్దు అస్సలు. కంప్లీట్ బెడ్ రెస్ట్ అనేది మన మైండ్కి ఇంకా ఎక్కువ టెన్షన్ ఇస్తుంది. పద్దాకులు పడుకొనే ఉంటే ఇప్పుడు బేబీ ఏం చేస్తుంది లోపల, 2 వీక్స్ ఇది అతుక్కుంటుందా లేదా, ఎట్లా ఉంది అని టెన్షన్ వస్తుంది. అలా కాకుండా కొంచెం ఆక్యుపైడ్గా మన పని మనం చేసుకుంటూ, హాయిగా తిరుగుతూ, ప్రశాంతంగా, రిలాక్స్డ్గా ఇంట్లో అన్నీ నార్మల్గా ఫ్రీగా ఉండేటైతే చక్కగా ఇంప్లాంట్ అవుతుంది ఎగ్స్. కదలకుండా పడుకొని మన కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ ఎంబ్రియోస్ ఇంప్లాంట్ అవుతున్నాయా లేదా, అతుక్కుంటున్నాయా లేదా అనే భయంతో ఉండటం వల్ల మనకు మంచి జరగదు. అది అసలు రెస్ట్ అనేది అస్సలు అవసరం లేదు. ఇంకొకటి, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మన మీద మన నమ్మకం. అసలు నిద్రపోవడం, పద్దాకులు పడుకోవటం అలాంటివి చేయకుండా హాయిగా రిలాక్స్డ్గా ఉండాలి. ఇంకా ఈ ఐవీఎఫ్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది క్లైమాక్స్, మనం చేసిన మొత్తంలో క్లైమాక్స్ సక్సెస్ స్టోరీ అనమాట. సో ఇప్పుడు ఏమైనా కొంచెం 5వ రోజు ఎగ్స్ పెట్టిన 5వ రోజు కానీ 6వ రోజు కానీ కొంచెం థిక్ మ్యూకస్ డిశ్చార్జ్ కానీ, కొంచెం బ్లీడింగ్ కానీ ఏమైనా కనపడితే వెంటనే భయపడిపోయి టెన్షన్ పడవద్దు. ఎందుకంటే అది మంచి సైన్. బేబీ గర్భసంచిలో అతుక్కునేటప్పుడు ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాం దాన్ని. సో అది మంచి సైన్. బ్రెస్ట్ కొంచెం హెవీనెస్ కానీ, డిస్టర్బెన్స్ కానీ, థిక్ డిశ్చార్జ్ కానీ అవన్నీ రావడం అనేది కూడా మంచి సైన్స్. ఏమి ఇబ్బంది ఉండదు. అంటే అందరితో కలిసి ఉండటం, సోషల్ మిక్సింగు, ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉండటం, మంచి ఫుడ్ తీసుకోవడం, హాయిగా నిద్రపోవడం, మనకు బాధలు ఏమైనా స్ట్రెస్ పాయింట్స్ ఉంటే వాటిని రిలాక్స్ చేసుకోవడం, మెడిటేషన్ చేసుకోవడం, మనం ఎవరికైనా ఏమన్నా చెప్పాలనుకుంటే, ఏమైనా మనసులో ఫీలింగ్ ఏమన్నా ఉంటే ఎవరో ఒకరితో షేర్ చేసేసుకోవాలి. షేర్ చేసేసుకుంటే మైండ్ రిలాక్స్ అయిపోతుంది. సో నేను చెప్పిన ఈ 5-6 టిప్స్ ఈ 2 వీక్స్ ఎంబ్రియో పెట్టిన దగ్గర నుంచి 2 వీక్స్ వరకు మన రిజల్ట్ తెలుస్తుంది. సో ఆ 2 వారాలు ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయితే చక్కగా మనం పెట్టిన ఎంబ్రియోస్ అన్నీ ఇంప్లాంట్ అయ్యి ప్రెగ్నెన్సీ వస్తుంది. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఫాలో అయ్యి హ్యాపీగా ప్రెగ్నెన్సీని సాధించుకోండి. గుడ్ లక్.